పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఓడిపోయారే కానీ ఒంటరి కాదట, ఆ జనం తమ వెంటే ఉన్నారని ఈ నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి ముందుకు. ఓడినా గెలిచినా ఓటు బ్యాంకు పదిలం. జగన్ను తక్కువ అంచనా వేయడానికి లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి ప్రత్యేకించి పరిచయ వ్యాఖ్యలక్కర్లేదు. ఆయన 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ ఆయన మొదట ఓడిపోయిన ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యేగా, మాజీ ఎంపీగా మంచి ముద్రను ఆంధ్రప్రదేశ్లో వేయించుకున్నారు. వైఎస్ఆర్ వారసుడిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఎటు తిరిగి ఉంది. అయినప్పటికీ ఒక రాష్ట్రానికి కావాల్సిన అవసరాలు ఏమున్నాయో ఆ అవసరాలను తీర్చడంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిగా అప్పట్లో సక్సెస్ అయ్యారు. దానికి కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి. మన 2024 ఎన్నికల్లో ఓడిపోయి తనకంటూ కొన్ని చోట్ల కొన్ని విషయాల్లో తప్పులున్నాయని తెలుసుకున్నారు. అయినా సరే వైసీపీ అధినేత వైఎస్ జగన్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అది ప్రత్యర్థులకు కూడా తెలియంది కాదు. సాలిడ్ ఓటు బ్యాంక్ ఉన్న పార్టీగా వైసీపీ ఎప్పటి నుంచో ఎన్నికల్లో ఒంటరి పోరు చేస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత వరుసగా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. అయితే 3 సార్లు జరిగిన ఎన్నికల్లో 2 సార్లు ఓటమి పాలు కాగా ఒకసారి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినా ఓటమి పాలైనా జగన్ పార్టీ ఓటు బ్యాంకు మాత్రం 40% తగ్గకపోవడం అందరూ గమనించాల్సిన విషయం. సీట్లు తక్కువగా వస్తున్నప్పటికీ ఓట్ల శాతం మాత్రం స్టాండర్డ్గా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మొత్తాన్ని సాలిడ్గా తన వైపుకు తిప్పుకోవడంలో జగన్ సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ ఓటు బ్యాంక్ ఉంది. 3 ఎన్నికల్లో ఒక్క స్థానంలో గెలవకపోవడం ఆ ఓటు బ్యాంకు మొత్తాన్ని తన వైపుకు తెప్పించుకుని బలంగా నిలబడగలిగారు. అందుకే ప్రత్యర్థి పార్టీలు జగన్ను ఓడించాలంటే ఏకమైతేనే సాధ్యమవుతుందన్న నమ్మకానికి వచ్చారు. 2014 ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి టీడీపీ అలయన్స్ గెలుపొందింది. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూటమిలోనూ 3 పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. 2024 ఎన్నికల్లోని కూటమిలో మళ్లీ గెలిచింది. వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనప్పటికీ 40% ఓటు బ్యాంకును సాధించడానికి అందరూ గుర్తు చేస్తున్నారు. అందుకే జగన్తో పోటీ చేయడం ఆసామాషి కాదని, ప్రత్యర్థులకు తెలిసి వచ్చే ఎన్నికలు కూడా కూటమిగానే పోటీ చేయాలని నిర్ణయించారు. అయితే అధికార పార్టీపై సహజంగా ఉండే వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. రానున్న కాలంలో జగన్ జనంలోకి వస్తే పాదయాత్ర మొదలు పెడితే ఓట్ల శాతం మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు కూడా లేకపోలేదు. అయితే జగన్కు కూడా కూటమిని ఎదుర్కోవడం అంత సులువు కాదు. బలంగా ఉన్న కూటమిని ఎదుర్కోవాలంటే సరైన అభ్యర్థుల ఎంపిక అవసరం. వైసీపీ నేతల్లోనూ నమ్మకం కలగడం వల్లనే 2 నెలల్లో పార్టీ నుంచి బయటకెళ్లిన వారి సంఖ్య వేల మీద లెక్కపట్టొచ్చు అంటున్నారు. అందుకే వైసీపీని తక్కువ అంచనా వేయకూడదని కూటమి నేతలు కూడా కలిసికట్టుగా పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.